సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేతు. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే. ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. అని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జాముతే మాంగస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః స్వర్ణఛత్రం సమర్పయామి. విష్ణోరాధమసీత మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాలక్ష్మీ స్థధారాజ్యం యశః ఖడ్గారవాప్యతే ఖడ్గాద్వైర్వినాశనంచ యత్నార్థమివ తద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్ల మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుంది. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీక అయినటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్యోరసి విష్ణో ఓం శ్రీ రఘువీరాయ నమః రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత రాజాధిరాజా ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేతు. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జంజరీ స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాలినే నమో వయం వై శ్రవణాయ దుర్మహే శమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోదయాహు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణ నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు.
అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసక్త భగినే నమో భజం వై శ్రవణాయ గుర్మహే సమేత మాం కామకామాయ మధ్యం కామేశ్వరో వై కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్ర భగవాన్ కి శ్రీమన్నారాయణాయ నమః. రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవాన్ కి. లక్ష్మణ స్వామికి జై. పవన సుత హనుమానికి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది. ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే శ్రీరామవల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం. ఇక్కడ ఉండేటువంటి కలశములలో 500 నదులను, 4 సముద్ర తీర్థములను, ఇతర నదులను వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు.